నమస్కారం అండి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ట్రంప్ జోకర్ ఏదైతే ఉన్నాడో అమెరికాకి ఆడు గోల్డ్ డిగర్ అని చెప్పాను. అండ్ ఈరోజు అది నిజమైందనమాట. ఎందుకంటే అమెరికన్ సీఈఓ ఉన్నాడు కదా, ఈ యాపిల్ సీఈఓ టిమ్ కుక్, అతను ఈ గోల్డ్ గిఫ్ట్ ఒకటి ఇచ్చాడు అనమాట ట్రంప్కి. అండ్ ఆ సిగ్గులేనోడు నవ్వుతా రిసీవ్ కూడా చేసుకున్నాడు. అంటే ఈ దేశం గురించి కంట, అమెరికన్స్ ఇంట్రెస్ట్స్ కంట పర్సనల్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ అనమాట ఈ జోకర్కి. సో ఇండియా కూడా ఈ డిప్లొమసీ అన్నీ కాకుండా ఆ ట్రంప్కి ఏం కావాలో అది ఇచ్చేస్తే అడుగు 100 కోట్లు 50 కోట్లు కావాల్సి ఉంటుంది, లేకపోతే ఒక ఇంత బంగారము అది పట్టుకెళ్ళి అటు ముఖం మీద పడితే ఏమీ ఉండవు. ఎందుకంటే చూడండి, టిమ్ కుక్ కూడా ముందు రెజిస్ట్ చేసాడు. ఏంటి, మేము ట్రంప్ ముందర ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దంటే ఇక్కడికి వచ్చి చేసాడు. అండ్ ఇప్పుడు $600 బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాడు. ఎందుకంటే ఎవరు చెక్ చేస్తాడండి? అది నిజంగా 600 బిలియన్ ఇన్వెస్ట్ చేసాడో లేదో ఎవడో చెక్ చేయడు కదా, అందుకే చెప్పాడు. ఎవడు చూస్తాడు అన్నది ధైర్యంతో చెప్పాడు. సో ఈరోజు మనం కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మాట్లాడుకుంటాం. ఫస్ట్, ఈ అమెరికన్ డిఫెన్స్ ఫర్మ్స్ ఏవైతున్నాయో అవి చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ అయినాయి. దాని తర్వాత ఇన్ఫ్లేషన్ ఈజ్ అట్ ఇట్స్ పీక్ ఇన్ యూఎస్ఏలో ఇన్ఫ్లేషన్ పీక్లో ఉందన్నమాట. దాని తర్వాత ఈ మన ఎక్స్పోర్టర్స్ గురించి, ఇండియన్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు చాలా పెథటిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. దాని తర్వాత గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. తర్వాత రైజ్ ఆఫ్ బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిక్స్ పైకి వస్తుందని చెప్తున్నారు. సో చాలా పదండి ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫెన్స్ గురించి మాట్లాడితే, ఆ డిఫెన్స్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో అమెరికన్ అలైస్ ఉన్నాయి కదా, మిత్ర దేశాలు, అవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాయి అనమాట డిఫెన్స్ సంబంధించి. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి ట్రంప్ లాంటి వచ్చి ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు కదా. అందుకు చూడండి, స్పెయిన్ F-35 జెట్స్ని కొనడం క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత స్విజ్ అయితే ఏకంగా $9 బిలియన్ వర్త్ డీల్ని క్యాన్సిల్ చేసింది. అందులో కెనడా, మన అందరికీ తెలుసు కెనడా అమెరికా మిత్ర దేశాలని, కానీ కెనడా కూడా $14 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ని ఆపేసింది, క్యాన్సిల్ చేసింది అనమాట. అండ్ ఇండియా కూడా ఈ డిఫెన్స్ డీల్ ఏదైతే ఉందో దాన్ని పాజ్ చేసింది. అంటే కంప్లీట్గా క్యాన్సిల్ చేయలేదు, బట్ పాజ్ చేసింది. సో ఈ ట్రంప్ ఈ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో ఇది చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తుంది ఈ అమెరికన్ డిఫెన్స్ ఫర్మ్స్ని. ఓకే, అండ్ మీరు చూసుకుంటే అమెరికా ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా పెరిగిపోయింది. ప్రతి వస్తువులు ఫ్రమ్ గ్రోసరీ టు ఆటో పార్ట్స్ టు ఎవ్రీథింగ్, నార్మల్ కన్జ్యూమ్ చేసే ప్రతిదీ కూడా అమెరికాలో రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఈ జోకర్ ఉన్నాడు కదా, వీడు నిన్నే చెప్పాడు అనమాట, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికన్ గవర్నమెంట్కి వచ్చేస్తుందని ఈ టారిఫ్స్ వల్ల. ఆ డబ్బులని ఎవలే ఎక్స్పోర్టర్ అంటే ఇండియన్సే ఏంటి కాదు, ఎవలే ఆ డబ్బు అంతా కూడా మీ అమెరికన్ సిటిజన్సే. ఎందుకంటే ఒక ₹100 టీషర్ట్ని అటు ₹150 కొంటున్నాడు ఈరోజు, లేదా ₹120 కొన్నాడు. 20% చూసుకున్నా ఆ 20% ఆడికి ఎక్కువే కదా కడుతున్నాడు. అలాగే ప్రతి వస్తువు మీద ఆడు ఎక్కువ కడుతున్నాడు కదా. సో ఓవరాల్గా వాళ్ళ స్పెండింగ్ అరౌండ్ 20 to 25% పెరిగిపోయింది, ఏదైతే వాళ్ళు సేవ్ చేసుకునే వాళ్ళు. అంటే ఇక్కడ 2 థింగ్స్, సేవింగ్ నుంచి ఖర్చు పెడతారు, లేదా క్రెడిట్ ఖర్చు పెడతారు. రెండు కూడా రిసెషన్కే దారితీస్తాయి. సో అమెరికా త్వరలో ఖచ్చితంగా రిసెషన్ అన్నది చూస్తుంది ఒకవేళ ఇదే ధోరణి మెయింటైన్ చేస్తే. అండ్ అకార్డింగ్ టు సమ్ రిపోర్ట్స్, అరౌండ్ $12 బిలియన్ హిట్ విల్ బి ఫేస్డ్ బై US ఆటో ఫర్మ్స్. అంటే ఆటోమొబైల్ ఏవైతే ఉంటాయి కదా అవి అరౌండ్ $12 బిలియన్ వాళ్ళ ప్రైజెస్ పెరుగుతాయి అన్నమాట. ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ టోటల్ సెక్టర్ అరౌండ్ $12 బిలియన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎవరు కడతారు ఈ $12 బిలియన్ కొనేవాడే కదా, వినియోగదారుడే కదా కడతాడు, అలాగనమాట. సో ప్రతిదీ కూడా లైక్ చూడండి, ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా, ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మన ఇండియన్స్ వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 40% తగ్గిపోయారు. యూఎస్ఏకి తగ్గి దుబాయ్కి 3% పెరిగారు, యునైటెడ్ నేషన్కి 2%, అలాగే వేరే దేశాలకి డైవర్ట్ అవుతున్నారనమాట. సో ఈ యూఎస్ఏకి ఏదైతే 40% వచ్చేవారో వాళ్ళు అరౌండ్ $2 బిలియన్ కాంట్రిబ్యూట్ చేసేవారు ఈ అమెరికన్ యూనివర్సిటీస్కి. అండ్ ట్యూషన్ ఫర్మ్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా $2 బిలియన్, అండ్ ఇండైరెక్ట్గా ఇంకా అంత ఉంటుంది. లైక్ వీళ్ళు అక్కడికి వెళ్ళారంటే రూమ్లో ఉంటామని రూమ్ రెంట్ కట్టాలి, తినడానికి ఖర్చు నార్మల్గా చేస్తారు కదా, ఎంటర్టైన్మెంట్కి ఎన్నో ఉంటే ఎంటర్టైన్మెంట్కి స్పెండ్ చేస్తారు. సో ఓవరాల్గా $4 to $5 బిలియన్ ఎకానమీ వెళ్తే తగ్గుతుంది. ఈ యూనివర్సిటీస్ అండ్ ట్యూషన్స్ అయితే మూసేసుకోవాలి, కొన్ని యూనివర్సిటీస్ అయితే మూసేసుకోవాలి. కానీ ఈ అన్నిటి మీద ఈ ట్రంప్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఈ జోకర్ గడికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే జీరో. ఎందుకంటే వీడికి నోబెల్ పీస్ ప్రైజే కావాలి, ఇంకేం వద్దు. ఆ అమెరికన్స్ ఎలాగ పోయినా వీడికి పని లేదు, అమెరికా ఎలా పోయినా పని లేదు, వీడికి మాత్రం ఆ నోబెల్ ప్రైజ్ కావాలి. అదనమాట పరిస్థితి. దాని తర్వాత
మనం మాట్లాడుకునేది మన ఎక్స్పోర్టర్స్ గురించి అనమాట. చూడండి, ఈ టోటల్ టారిఫ్ డీల్లో బాగా ఎఫెక్ట్ అయ్యేదంటే మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్, ఎస్పెషలీ టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ అవుతున్నారు. బికాస్ 50% అంటే దగ్గర ప్రైజు 100 అయితే 150 రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి. సో ఎక్స్పోర్ట్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. ఒక 20,000 crores బడ్జెట్ అలోకేట్ చేసింది ఎక్స్పోర్టర్స్ గురించి అని. కానీ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లు ఉన్నాయి కదా, ఇవి కూడా వాళ్ళు ఏదైతే ఆర్డర్లు ఉండేయో అవన్నీ పాజ్ చేయమని ఆల్రెడీ ఆర్డర్స్ అండ్ ఇన్స్ట్రక్ట్ చేసేసినాయి. సో దే ఆర్ బీన్ ఎఫెక్టెడ్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ మన ఎక్స్పోర్టర్స్ కూడా ఈ వియట్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా ఇటువంటి దేశాలకి, నేపాల్ ఇటువంటి దేశాలకి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ పెడతారని ఆలోచిస్తున్నారు. హోప్ థింగ్స్ గెట్ గుడ్. అండ్ దాని తర్వాత గోల్డ్ గురించి కానీ మాట్లాడుకుంటే గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి అని ఒక అంచనా అనమాట. బికాజ్ ఈ టారిఫ్ వార్ వల్ల ఒక డిస్ట్రెస్ ఉంది కదా టోటల్ ఎంటైర్ గ్లోబల్ ఎకనామీ మీద. సో గోల్డ్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. దాని తర్వాత ద రైజ్ ఆఫ్ బ్రిక్స్. ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. దీనివల్ల మంచి ఎఫెక్ట్ ఏదైనా ఉందంటే అది బ్రిక్స్ స్ట్రెంగ్తన్ అవడానికి ఉపయోగపడుతుంది. అంటే ట్రంప్ ఈ జోకర్ ఉన్నాడు కదా, ఇది ఎదవేశాల్లో మన ఈ బ్రిక్స్ నేషన్స్ని స్ట్రాంగ్ అవ్వడానికి ఒక సాలిడ్ బేస్మెంట్ తయారు చేస్తుంది అనమాట. చూడండి, మోదీ చైనా వెళ్తున్నారు, మన అజిత్ దోవల్ అండ్ జయశంకర్ వీళ్ళు మాస్కోలో ఉన్నారు. ఎక్స్పెక్టెడ్ పుటిన్ కూడా ఈ డిసెంబర్లో ఇండియాకి రావచ్చు. సో ఈ డీడాలరైజేషన్ అండ్ ద డామినెన్స్ ఆఫ్ అమెరికాని తగ్గించడానికి ఇటువైపు బాగా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. బ్రెజిల్ అండ్ మన ఈ బ్రిక్స్లో ఈ బ్రెజిల్ అండ్ ఇండియాకి అరౌండ్ 50% టారిఫ్స్ వేసాడు. చైనా మీద 30% ఉన్నాయి. సో మోర్ ఆర్ లెస్ ఆల్ ద నేషన్స్, రష్యా అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఇండియా ఈ అమెరికానే తీసి బయట ఆడేస్తుంది. అంత మిలిటరీ మైట్ ఉన్న నేషన్ అది. సో ఈ బ్రిక్స్ స్ట్రెంగ్తన్ అయ్యి ఈ డీడాలరైజేషన్ అండ్ ఈ అమెరికన్ డామినెన్స్ని తగ్గించడానికి ఫుల్గా ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మూమెంట్ వరకు కానీ మీరు వచ్చి ఉంటే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.